Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit 3 2 marks brief explanation of the subject operation management. Okay, so ఇందులో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ ఆర్ దేర్ లాంగ్ చదువుకుంటే షార్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పాను. బట్ స్టిల్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రాసెస్ లైఫ్ సైకిల్ యొక్క డిఫరెన్సెస్. సో డిఫరెన్సెస్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోవాలి. దీనికి ఇది అన్నట్టు మనం ఏం చెప్పలేము. సో ద సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్లాంట్ లేఅవుట్ అనమాట. అసలు ఈ ప్లాంట్ లేఅవుట్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగాడు. ఈ ప్లాంట్ లేఅవుట్ అనేది ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. అంటే ఇది ఒక ఫిజికల్ అరేంజ్మెంట్ అనమాట. ఒక ప్లాంట్ది కానీ దాని పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ని కానీ ఒక ఫిజికల్గా అరేంజ్మెంట్ చేస్తే దాన్ని మనం లేఅవుట్ అని అంటాం. సో ఇది ఏం చేస్తుంది, మెషిన్స్ని, ఎక్విప్మెంట్స్ని, వేరే ఏదైనా ఫెసిలిటీస్ని కానీ టూల్స్ని కానీ ఇవన్నీ ఏం చేస్తుందంటే ఒక ర్యాపిడ్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఫెసిలిటీ ప్లాంట్ లేఅవుట్ అని అంటాము. ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వెయిటింగ్ లైన్ ఏదైతే ఉంటుందో అది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాక్సిడెంట్స్ కాకుండా యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ స్టడీ అనేది ఉంది. ఈ వర్క్ స్టడీ అంటే ఏంటి అని అంటే ఇది ఒక జెనరిక్ టైప్ ఆఫ్ టెక్నిక్ అనమాట. ఇదేం చేస్తుంది, మెథడ్ స్టడీ అన్న అనవచ్చు, దీన్ని వర్క్ మెజర్మెంట్ అన్న అనవచ్చు. అంటే హ్యూమన్ వర్క్ ఎంత ఉంది అండ్ సిస్టమాటికల్ వర్క్ ఎంత ఉంది అండ్ ఆ వర్క్ని స్టడీ చేయడంని వర్క్ స్టడీ అని అంటాము. టైం స్టడీ అంటే ఏంటి, ఇది డిఫైన్డ్ బై ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది డిఫైన్ చేసి ఉన్నారు. ఇది ఒక టెక్నిక్ అనమాట. టైంని అండ్ రేట్ ఆఫ్ వర్కింగ్ని ఒక రేంజ్లో రికార్డ్ చేసి దాన్ని మనం మోడిఫికేషన్ చేసి డిఫైన్ చేసే దాన్ని స్టడీ ఆఫ్ టైం అని అంటాం. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ డిజైన్. ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్స్ని అచీవ్ చేయడానికి వేరియస్ టెక్నిక్స్ ఏవైతే యూజ్ చేస్తామో, డిజైన్స్ యూజ్ చేస్తామో దాన్ని మనం ప్రాసెస్ డిజైన్ అని అంటాము. ఈ ప్రాసెస్ డిజైన్ అనేది వైటల్ రోల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకనంటే దాన్ని బట్టే కదా మన యొక్క కంపెనీ అనే గ్రోత్ అనేది ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఈ సబ్జెక్ట్లో. సో దిస్ is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. All the very best for your examinations. See you in the next video. Bye bye everyone.